నమస్తే అందరికీ. నేను మీ రైతు బిడ్డ నాగరాజ. మీరు చూస్తున్నది సాహో రకమన్న సోమల ఏరియాలో. చూడండి, కింద నుండి పైదాకా ఒకటే క్రాప్ అన్న. 7 అడుగులు అయితే పెరిగింది. చూడండి, వీళ్ళైతే తక్షణ అయితే 10 రోజులకు ఒకసారి అయితే తక్షణ వాడినారన్న వీళ్ళు. చూడండి, మన దగ్గరే బుక్ చేసి తక్షణ వాడినారు. ద్రాక్ష గుత్తులన ఒక పూత కూడా డ్రాప్ కాకుండా ప్రతి ఒక్క పూత పిందైందన్న. చూడండి, కింద నుండి పై వరకు పొండాకు కూడా లేదు. చూడండి, మల్లెపూ ఉన్నట్టుంది పూత పైన. గ్రోత్ ఎలా ఉందో చూడండి. చూడండి ఏం పూత ఉందో, పచ్చగా పసుపు కలర్గా. చూడండి ఏం క్రాత. కింద నుండి పై వరకు ఒకే క్రాపన్న. ఆ బెడ్కి ఈ బెడ్కి 4 అడుగులు పెట్టినా. చూడండి ఏం క్రాప్ కాసిందో. ద్రాక్ష గుట్లు ఒక పూత కూడా డ్రాప్ కాకుండా అయితే పిండి పట్టిందన్న. తక్షణ ఆర్గానిక్ అయితే బాగుందన్న. టమాటా చెట్లకి ఏ పంటకైనా కానీ. చూడండి ఏమి క్రాప్ కాసిందో చూడండి. చూడండి ఏం క్రాప్ కాసిందో. ఎంత తక్షణ మహిమ. తక్షణ వాడండి అన్న. పంటలు అయితే అదిగా దిగుబడి అయితే పొందండి రైతన్నలు. బాగుండదు. చూడండి, ఇదైతే సాహో రకము. 2 నెలలు అయిందన్న తోటకైతే. సాహో రకము 7 అడుగులు అయితే పెరిగింది ఈ బిడికి. ఇంకా పెరుగుతూనే ఉంది. పూత చూడండి అన్న, పసుపు కలర్గా పూత అనేది ఎంత బాగా కనబడుతుందో చూడండి అన్న. బిడికి తోట ఇలా ఉండాలి. నాకే ఆశ్చర్యం అయిపోయింది, ఇది టమాటానేనా అనేసి. అంత బాగుంది, అంత బాగా క్లారిటీగా, ఆకు క్లారిటీ కానీ, పిండి పట్టిండే విధానం కానీ. చూడండి ఏమి గుచ్చులు పిండి. ఆ కాయ ఎంత సైజు వచ్చిందంటే కట్లు ఉంటాయో పోతాయని కూడా తెలియదు. చూడండి ఏమి కాయ కాసిందో. లోపల ఆకులో తెలియలేదన్న. చూడండి అన్న, లోపల ఒట్టి కాయ ఉందన్న లోపల ఆకులో. చూడండి ఏమి క్రాపో. ఆకు క్లారిటీ చూడండి అన్న, ఏం క్లారిటీ ఉందో. తక్షణ వదిలితే మచ్చ వస్తుంది అంటున్నారు కొంతమంది. చూడండి ఏడో మచ్చ వచ్చిండేది. 2 సార్లు అయితే వదిలినారు ఈ రైతు సోమల దగ్గర. చూడండి మచ్చ ఏడన్నా కానీ ఒక ఆకు కూడా లేదు మచ్చ. ఒక్క ఆ బెడ్కి ఈ బెడ్కి 4 అడుగులు ఉందన్న. 4 అడుగులు. చూడండి ఆ పక్క కూడా ఉంది తోట. ఇది 4 ఎకరాల ప్లాట్. ఆ పక్క కూడా ఉంది, రోడ్డుకి ఆ పక్క కూడా ఉంది. 4 ఎకరాలు ఇది ప్లాట్. ఏ పక్కకు చూసినా ఒకటిగానే ఉంటుంది పంట. 4 ఎకరాలకి చేరి ఏ పక్కన ఒకటిగానే ఉంటుంది పంట అనేది. చూడండి గుచ్చులు ఉన్నాయి లోపల కాయలు. ఆకలి కనపడ్డావు కానీ గుచ్చులు ఉంటాయన్న కాయలు. అంతా తక్షణ మహిమ. ఎవరి నోట్లో చూడి తక్షణ అలా ఉంది పంటలకి. ఒక బాటలు వచ్చేసి 350 రూపాయలన్న. ఎకరానికి 2 వదులుకోవాలి. నాటిన 15 రోజులకి తర్వాత ఏ పంటకైనా వదులుకోవచ్చు అన్న. ఈ టమాటాకి కానీ, బీరకు కానీ, బెండకు కానీ, చిక్కుడుకి కానీ, గోడు చిక్కుడుకి కానీ, మిర్చికి కానీ, అరటికి కానీ, బొప్పాయికి కానీ, దేనికైనా వదులుకోవచ్చు, ఒక వరికి తప్పించి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న.